వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇన్సోమియా ప్రాబ్లమ్ అండి. నిద్ర లేని సమస్య ఎక్కువ మందిని వేధిస్తున్నది. ఇప్పుడు సమస్య ఏదంటే ఇదే అండి. సో, ఈ ప్రాబ్లమ్‌కి చక్కటి సొల్యూషన్ ఉంది. హ్యాపీగా మనం నిద్రపోవచ్చు. మనకి ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా మనం చూసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో, ఈరోజు మనకి ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు? ఈ రెమెడీ మనకి ఎలా యూజ్ అవుతుంది? నమస్తే అండి. నమస్తే అండి. మేడం అసలుకు నిద్ర లేని సమస్య. ఈ సమస్యతో మనకు అనేక రకాల వ్యాధుల బారిన మనమే పడుతున్నాము అని చెప్పేసి అంటున్నారు గదా! సో, ఈ నిద్ర లేని సమస్య నుంచి బయటపడడానికి ఈరోజు మన ప్రేక్షకులకి మన ఇంట్లో దొరికే ఐటెమ్స్‌తో ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు? సో, బేసికల్లీ నేను ఒకటే అంటానండి. నిద్రలేమి సమస్య వల్ల ఎన్నో రకాల సమస్యలు. ఇప్పుడు అధిక బరువున్న, బీపీ ఉన్న, షుగర్‌లున్న, బాడీలో నరాల వీక్‌నెస్ వచ్చినా కూడా వీళ్ళందరూ నేను ఒకటే అడుగుతా. ఓకే మీరు మ్యామ్. నిద్ర ఎన్ని గంటలకు పడుకుంటారని అడుగుతా. ఓకే. వాళ్ళు 2కి పడుకుంటాం అనేవాళ్ళు. నిద్ర సరిగా లేకపోతే నరాలలో స్ట్రెంత్ ఉండదు. ఓకే. సో, నరాల స్ట్రెంత్ లేకపోతే ప్రెషర్ పెరిగిపోద్ది. కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతది. స్ట్రెస్ హార్మోన్. దానివల్ల పొట్టొచ్చేస్తది. ఓకే. గ్యాస్ పెరిగిపోతది. దానివల్ల ఎందుకబ్బా! నేను బాగుండేవాడిని ఇంతకుముందు. ఇప్పుడు సడెన్‌గా ఏంటబ్బా! నాకు ఈ సమస్య అని చెప్పేసి ఆలోచనలోనే బీపీ వచ్చేస్తది. ఓకే మ్యామ్. ఆ బీపీ వల్ల షుగరొస్తది. ఏందో అన్నాదమ్ముల్లాగా బీపీ, షుగర్‌లనేది ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక నలుగురుంటే ఇందులో నిజమే మేడం. పెద్దవాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఉంటున్నాయన్నమాట. ఇంట్లో కంపల్సరీ ఒకరికన్నా ఉంటుంది. ఖచ్చితమండి. యెస్. అసలు బీపీ, షుగరు, బరువు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఈ మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్స్ ప్రతి ఇంట్లో లేని ఇల్లులు లేవు నాకు తెలిసి. అసలుకు దీనికి కారణం ఎవరంటారు మేడం అసలు? నిద్రే అంటానండి నేనైతే. ఓకే. ప్రాపర్ స్లీప్ ఉండాలి. ప్రాపర్ స్లీప్ ఉందనుకోండి స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. మనము నిజంగా చెప్తున్నానండి. బేసికల్లీ ఏంటంటే చాలామంది ఒకటే అడుగుతారు. నిద్రకి దీనికి కనెక్షన్ ఏంటి మేడం అంటే స్లీప్ చాలా ఇంపార్టెంట్ అండి. స్లీప్ అంటే నిద్రలేమి సమస్య వల్ల ఎన్నో రకాల సమస్యలు. అది ఎవరికంటే జస్ట్ వినే వాళ్ళకి కాదు. నిద్ర లేని వాళ్ళకి మాత్రమే తెలుస్తది ఆ ప్రాబ్లమ్స్ ఏంటనేది. సో, చాలామంది మాకు 1 వీక్ నుంచి నిద్ర పట్టలేదు, సంవత్సరం నుంచి నిద్ర పట్టట్లేదు అనే వాళ్ళు కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళు వస్తున్నారు మా దగ్గరికి. నేను ఒక్కటే అంటాను. ఆహారంలో మీరు ఏం ఫుడ్ తీసుకుంటున్నారు? ఒక్కటి నిద్ర ప్రాపర్‌గా లేకపోతే మీరు ఎంత ఎనర్జిటిక్‌గా పని చేద్దాం అనుకున్నా ఎనర్జిటిక్‌గా పని చేయలేరు. యాంగ్జైటీ ఒక్కసారి డిప్రెషన్స్‌లోకి వెళ్ళిపోతుంటారు. చేసే పని మీద మనకి ఏకాగ్రత ఉండదు. బాడీ అంతా కట్టేసినట్టు టైట్ ముద్దల్లాగా అయిపోతా ఉంటది. ఎన్నో రకాల సమస్యలు. ఒక నిద్రని కరెక్ట్‌గా చేసుకోవచ్చు. నేనొకటే అంటా. నిద్ర కోసం ఎన్నో రెమెడీస్ ఫాలో అవ్వాల్సిన అవసరమే లేదండి. ఓకే మ్యామ్. మీరు తొందరగా స్నానం చేసే ముందు, మనము పడుకునే ముందు ఖచ్చితంగా స్నానం చేయండి గోరువెచ్చని నీళ్ళతో. ఓకే. ఎప్సమ్ సాల్ట్ అని ఉంటది. ఎప్సమ్ సాల్ట్‌ని ఒక హాఫ్ స్పూన్ నీళ్ళలో ఏసుకొని ఓకే. మంచిగా బాడీ స్నానం చేసేసేయండి. ఓకే మ్యామ్. ఎంత మంచి రిలాక్స్ అవుతదండి బాడీ. లేదు అనుకోండి ఒక హాఫ్ బకెట్ వేడి నీళ్ళలో ఎప్సమ్ సాల్ట్ ఒక స్పూన్ ఏసుకొని కాళ్ళు పెట్టుకోండి. ఓకే. ఆ నరాల్లో మొత్తం ఆక్యుప్రెషర్ పాయింట్స్ అన్నీ స్టిమ్యులేట్ అయిపోయి నిద్ర బాగొస్తది మనకి. ఓకే. సో, పడుకోవాలంటే ఎన్నో చేయాల్సిన అవసరం లే. పడుకునే ముందు మనం స్నానం చేస్తున్నామా లేదా? పడుకున్నాక రూమ్ లైట్‌లన్నీ ఆపేస్తున్నామా లేదా? ఓకే. మన మొబైల్స్ స్పెషల్లీ మొబైల్స్ ఎంత దూరంలో పెట్టామనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎట్లా ఉంటదంటే అండి జనరేషను మనం పవర్ బ్యాంక్స్ పవర్ ఛార్జింగ్ మధ్యలో ఎక్కడ అయిపోతదని. సో, ఆ పవర్ బ్యాంక్‌లు కూడా 10,000 ఎంఏహెచ్ లెవెల్స్ ఉన్న అవి అంత పవర్ బ్యాంక్‌లు పెట్టుకొని, ఫోన్‌లు పెట్టుకొని దానివల్ల నిజం చెప్తున్నాను బ్రెయిన్ సంబంధిత ప్రాబ్లమ్స్ కూడా రావడానికి మేజర్ కారణం నిజంగానే ఇంతింత మొబైల్స్ పెట్టుకోవడము, అది ఎన్నో రకాల సమస్యలండి. నేనొకటే అంటాను. నిద్రపోవాలంటే మనం ఏం జేయాలి? మంచి బెడ్, తర్వాత ఓకే. రూమ్‌లో లైట్లు ఆపేసేయాలి. ప్రశాంతంగా స్నానం చేయాలి. ఏ స్ట్రెస్ ఉండద్దు. జరిగిన దాని గురించి తదేకంగా ఆలోచిస్తుంటే ఏమొస్తది? ఏమి రాదు. నిద్ర యెస్. రాదు అంతే. యెస్ మ్యామ్. సో, ఎక్కువ ఆలోచించొద్దండి. మంచిగా నిద్రపోవాలంటే నేను ఇంకోటి చెప్తున్నాను. చాలా మందికి ఇన్సోమియా అంటే లైక్ నిద్ర ప్రాబ్లమ్ ఉండే వాళ్ళు స్లీప్ యాప్నియా మెషిన్స్ కూడా వాడుతుంటారు. ఓకే. అలాంటి వాళ్ళకి అలాంటి క్రానిక్ ఇన్సోమియా ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకి కూడా ఎఫెక్టివ్‌గా పనిచేసేది మెంతి కూర. ఓకే ఆ మ్యామ్. మెంతి కూరతో సూప్ ఎలా చేసుకొని, ఏ టైంలో తీసుకోవాలనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే మ్యామ్. సో, మనం ఏం చేస్తామంటే అండి, నిద్రలేమి సమస్య వాళ్ళు పడుకోవడానికి 3 అవర్స్ ముందే తినేయాలండి. ఓకే మ్యామ్. ఆల్మోస్ట్ మనం 9:30కి బెడ్ ఎక్కి పడుకుంటున్నామంటే మాత్రం 6:30, 7 కల్లా డిన్నర్ అయిపోవాలి. ఓకే. అయిపోయిన తర్వాత పడుకోవడానికి 1 అవర్ ముందు లేదంటే 1 ½ అవర్ ముందు పల్చటి సూప్ నేనిప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తానో ఒక మంచి బౌల్‌లో ఓకే. మన మెంతి కూరని మంచిగా ఒక మంచి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి సూప్ చేస్తాను. ఓకే మ్యామ్. సో, మంచిగా ఒక గోరువెచ్చగా చేసుకొని తాగేసి, పడుకునే ముందు స్నానం చేసేసి, వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోండి. ఇదంతా పని అనుకోవచ్చు. జస్ట్ ఒక 1 వీక్ చేయండి. స్లీప్ ప్రాపర్‌గా పడతది. స్లీప్ పడిందంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఆటోమేటిక్‌గా బరువు తగ్గుతారు. ఒకవేళ అధిక ఓకే మ్యామ్. బరువుంటే. సో, మనం ఎలా చేయాలంటే ఒక 250 ఎంఎల్ వాటర్ తీసుకోవాలండి. ఓకే మ్యామ్. అది ఆల్మోస్ట్ మనం ఎంత వేస్తున్నామో దాన్ని బట్టి యెస్. ఓకే. మనం వేసేసుకొని, దీంట్లోకి ఖచ్చితంగా పసుపేయమంటా నేను. ఓకే మ్యామ్. యాంటీ ఫంగల్‌గా, యాంటీ యాంటీబయాటిక్‌గా. బ్యాక్టీరియల్‌గా, యాంటీబయోటిక్‌గా చాలా ఓకే. రకాలుగా యూజ్ అవుతది. సో, మనం పసుపు, దాల్చిన చెక్క. ఓకే. దాల్చిన చెక్క, పసుపు చాలా అంటే మన బాడీలో స్టిమ్యులేషన్స్ బాగుంటాయండి. ఓకే మంచి మ్యామ్. నిద్ర పడతది. దాల్చిన చెక్క పౌడర్‌ని కూడా చేసుకొని, రాత్రిపూట మజ్జిగలో గానీ, నీళ్ళలో గానీ, హాట్ వాటర్‌లో గానీ కలుపుకొని తాగమంటుంటాను నేను. డిన్నర్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దానివల్ల నిద్ర బాగొస్తది. అలాగా
చిన్న చిన్న ముక్కలు 1 ఇంచు మనం దాల్చిన చెక్కని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తారు. ఓకే. అందులో కొద్దిగా కొంతమందికి ప్రాపర్ డైజెషన్ కాకపోవడం వల్ల కూడా నిద్ర రాదండి. ఓకే మ్యామ్. ఆ జీలకర్ర వాటర్ తాగడం వల్ల మనకి డైజెషన్ బాగవుతది. ఓకే. అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మెంతుల కూర. యెస్. మెంతి కూర చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. మనం ఓకే. ఏం చేస్తామంటే మెంతి కూరను జస్ట్ ఓకే. చిన్న ఇప్పుడు వాష్ చేసేసుకొని యెస్ మ్యామ్. కొద్దిగా చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోండి అంతే. ఓకే. దీన్ని సూప్‌ని రెగ్యులర్‌గా నైట్ మనం నిద్రపోయే ముందు తీసుకోవాలంట. ఒక తీసుకోవాలండి. 3 అవర్స్ ముందర. ప ఒక ఆల్మోస్ట్ డిన్నర్ 6:30 కల్లా చేసేసి ఓకే మ్యామ్. 7:30 కల్లా తీసేసుకోండి ఈ సూపు. ఓకే. దీంట్లో కొద్దిగా టేస్ట్ కోసం చాలా తక్కువ ఓకే. మనం పచ్చిమిర్చి లోపల విత్తనాలు తీసేసి జస్ట్ పచ్చిమిర్చి వరకు మాత్రం చిన్న ముక్కల్లా కట్ చేసి చేసుకుంటే సరిపోతుంది. ఓకే మ్యామ్. ఇది ఒక 3 నిమిషాలు వేడి చేయాలండి. ఓకే మ్యామ్. 3 నిమిషాలు వేడి చేసి ఇలాగ మంచిగా సూప్ అండి. అంటే నేను ఒకటి అంటా అండి, టేస్ట్ కోసం కావాలంటే కొద్దిగా లైట్ సాల్ట్ వేసుకోండి ఒకవేళ అవసరమైతే. లేకపోతే అవసరం లేదు. జస్ట్ ఇలాగే ఓకే ఇలా మ్యామ్. మంచిగా చేసేసుకొని రెగ్యులర్‌గా ఇలా మంచిగా దీంట్లో కావాలంటే మనము ఫూల్ మకాని చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. కొద్దిగా టేస్ట్ కోసం కావాలంటే మనం కొద్దిగా పించ్ సాల్ట్ వేసుకోవచ్చండి. ఓకే మ్యామ్. ఒకవేళ ఫూల్ మకాని ఉంటది. లేదంటే ఫూల్ మకాని కూడా చాలా మంచిదండి. బీపీ ఉంటే బీపీని కంట్రోల్ చేస్తది. షుగర్ ఉంటే షుగర్‌ని కంట్రోల్ చేస్తది. అధిక బరువున్న కంట్రోల్ అవుతది. మనం ఓకే. ఏం చేస్తామంటే ఒక థిక్‌నెస్ కోసం మనం బార్లీ పౌడర్ వేసుకోవచ్చు, రాగి పౌడర్ వేసుకోవచ్చు ఈ ఓకే. సూప్‌లో. లేదంటే నేను ఫూల్ మకాని వేస్తాను. ఓకే. ఫూల్ మకాని చిన్న ముక్కల్లా కట్ చేసేసుకొని ఓకే దీన్ని మ్యామ్. మనం మంచిగా వేసుకుంటే థిక్‌నెస్ ఫార్మ్ అవుతదనమాట. ఓకే. సో, నేను మాక్సిమం ఏం చేస్తానంటే కొద్దిగా థిక్‌నెస్ కోసం కొద్దిగా తింటున్నప్పుడు ఎన్ని వేసుకోవచ్చు మేడం ఒక పూల్ ఒక మకాని? 5 చాలండి. ఓకే. 5 లేదంటే 6 తీసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇలా వేసేసుకొని సూప్‌లాగా ప్రిపేర్ చేసుకోండి. ఓకే. చెప్తున్నాను డెఫినిట్‌గా అండి. అండ్ ఇదొక్కటే తీసుకుంటే సరిపోతదా అంటే డెఫినిట్‌గా సరిపోదు. దీంతో పాటు మనం పడుకునే ముందు స్నానం చేయాలి. ఓకే. మంచిగా ఎప్సమ్ సాల్ట్ మీరు చెప్పినట్టు ఎప్సమ్ సాల్ట్‌తో ఎప్సమ్ స్నానం సాల్ట్‌తో చేయాలి. స్నానం ఓకే. చేయాలి. గోరువెచ్చని నీళ్ళలో మనం ఎప్సమ్ సాల్ట్ వేసుకొని కాళ్ళు పెట్టుకోవాలి. సో, ఓకే. మనం పూల్ మకాని వేసుకోవడం వల్ల మంచి స్మెల్ కూడా వస్తుంది చూడండి. ఓకే మ్యామ్. సో, పూల్ మకాని, మెంతులు, కొద్దిగా జీలకర్ర, దాల్చిన చెక్క, పసుపు మంచిగా ఇలా వేసి మేడం రీసెంట్ స్టడీలో కూడా ఒకటి బయటపడింది. హ్మ్. నిద్రలేని సమస్యకు మనకొచ్చే డ్రీమ్స్ కూడా కారణము అని చెప్పేసి. ఒకటి మనం అధికంగా ఆలోచించడం. ఓకే. అధికంగా ఆలోచించాలి. ఇప్పుడు మనం పడుకునే ముందు మొబైల్ పెట్టుకొని ఏదో ఒక సీన్ చూసాము, ఏదో ఒక సీరియల్ చూసాము, సంథింగ్ ఏదో ఒక సీన్ చూసి ఇమ్మీడియేట్‌గా నిద్రలోకి వెళ్ళిపోతాం. ఓకే. అదే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి కదా మనకి. యెస్. అవే కలలొస్తాయి. భయంకరమైన సినిమా చూసి పడుకుంటే అదే భయంకరమైన కలలు. మంచి సినిమా చూసి అట్లా ఎందుకు చూసి పడుకోవడం? ఓకే. ఎప్పుడెందుకు? ఈ మొబైల్స్ వల్లే నిజంగా చెప్తున్నాను. ఓకే మ్యామ్. ఈ మొబైల్స్ వల్లే మనకి డెఫినిట్‌గా నిద్ర రావట్లేదు. ఓకే మ్యామ్. నేను తెలుసుకొని ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే బదులు తెలిసి కూడా మనం తప్పు చేస్తే మనమే కారణం అవుతాం ఆరోగ్యానికి. సో, అనారోగ్యానికి. సో, కాబట్టి మంచిగా నేను ఆహార నియమాలు ఇవన్నీ కామ్ నేచర్ అండి. స్ట్రెస్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తాయి. ఇలాంటి ఫుడ్స్ గానీ, సూప్స్ గానీ, మన అధిక రక్తపోటుని కంట్రోల్ చేస్తాయి బీపీ ఉన్నా గూడా. దాంతో పాటు మన శరీరంలో అంటే లైక్ ఓవర్ థింకింగ్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్ ఉంటది కదా! అది కూడా కంట్రోల్ అయ్యి, ఆ ఓవర్ థింకింగ్‌ని కూడా కంట్రోల్ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. ఈ సాఫ్ట్ స్మూత్స్, ఈ ఓకే మ్యామ్. స్మూతీస్ గానీ, ఇలా సూప్స్ గానీ, ఓకే మ్యామ్. ఇలాగా మెంతి కూర, మనం పూల్ మకాని అంటే తామర గింజలు అంటారు. కొద్దిగా ఓకే. జీలకర్ర, దాల్చిన చెక్క ముక్క, కొద్దిగా పసుపు వేసుకొని ఓకే మ్యామ్. మంచిగా టేస్ట్ కోసం వేసుకుంటే లైట్‌గా సాల్ట్ ఏసుకోండి. ఒకవేళ డిన్నర్ చేయొద్దు అనుకుంటే చేయకండి. సో, ఓకే మ్యామ్. డిన్నర్ ఒకవేళ వద్దనుకున్నప్పుడు ఒక బౌల్‌లో మంచిగా సూప్ చేసేసుకొని ఒక బౌల్ తినేసి 2 ఆల్మండ్స్ కానీ, 2 వాల్‌నట్స్ కానీ తినేసి ఇది కూడా ఎప్పుడు 6:30, 7 కల్లా తినేసేయాలి. సో, 3 అవర్స్ ముందు ఏం తినకుండా ఉంచుకోవాలి స్టమక్‌కి. ఓకే ఇలా మ్యామ్. చూసారా? మనకు మంచిగా మనం పూల్ మకాని ఏసాం కదా! యెస్ సో, మ్యామ్. ఆ థిక్‌నెస్ వచ్చేస్తది మనకి. యెస్. సో, ఒకటి ఏదైనా ఉందనుకోండి మనం నమిలి తింటూ ఉంటే మనకు మంచిగా అనిపిస్తది. ఓకే. ఇది సాఫ్ట్‌గా ఉంటది కాబట్టి ఇలా చేసుకొని తీసుకోవడం వల్ల చాలా మంచి నిద్ర పడుతదండి. అండ్ మన మెంతి కూర ఉంది కదా! యెస్. సో, మెంతి కూర డయాబెటిక్‌ని కంట్రోల్ చేస్తది. దాల్చిన ఓకే. చెక్క నిద్రని పెంపొందిస్తది. ఓకే. ఫూల్ మకాని కూడా నరాల బలహీనతను సో, ఆల్మోస్ట్ అన్ని న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న సూప్‌ని మనం చేసాం. ఇది రెగ్యులర్ తీసుకోండి. అండ్ చెప్పిన జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా ఫాలో అయ్యి, యోగా కూడా ఖచ్చితంగా చేసుకుంటేనే అన్ని రకాలుగా మనకి డెఫినిట్‌గా మంచి రిజల్ట్స్ వస్తది. ఫ్యూచర్‌లో మనకి ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చనమాట. ఓకే. చూసారు కదండీ వేడిగా మీరు ఈ ఫుల్ మకానా అంటే బిఫోర్ మీరు నిద్రపోయే ముందు రాత్రి మనం 9:30కి నిద్రపోతున్నామంటే దీన్ని 6:30 లోపల తీసుకోగలిగితే మీరు షూర్‌గా మీకైతే నిద్రలేని సమస్య నుంచి బయటపడతారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మేడం చెప్పిన ఎప్సమ్ సాల్ట్‌ని మీరు వాటర్‌లో వేసుకొని గోరువెచ్చగా ఆ వాటర్‌ని మనం స్నానం చేయడం వల్ల షూర్‌గా మీరైతే ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని చెప్పేసి అంటున్నారు. సో, ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మనం మేడంకి థాంక్స్ చెప్పుకోవాలి కదా! మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పారు. ఇంత మంచి సూప్ కూడా రెడీ చేసి చూపించారు. సో, ఈ సూప్‌లో కూడా అంటే మన బాడీలో నరాల హెల్త్ అవ్వనివ్వండి, డయాబెటిస్ అవ్వనివ్వండి, అట్ ద సేమ్ టైమ్ నిద్రలేని సమస్యకి ఇట్లా రకరకాల మన ప్రాబ్లమ్స్‌కి ది బెస్ట్ ఇందులో విటమిన్స్ అవన్నీ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. సో, కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా వాడతారు. కంపల్సరీ వాళ్ళు మనకు కామెంట్ చేస్తున్నారు. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అండ్ ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు థాంక్ యూ. నమస్తే అండి.